ఏదో ఒక అంశాన్ని ఎత్తుకొని జనంలో ఉండాలని నానా తంటాలు పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం విదేశాల్లో ఉండగా ఆ పర్యటనపైన బురద చల్లేలా కథ నడుపుతున్నారు. రాష్ట్రం నుంచి అన్ని వెళ్లిపోతున్నాయన్నట్లుగా గులాబీ నేతలు చెబుతుండడం వివాదాస్పదమవుతుంది. 10 ఏళ్లలో చేయలేదు, కానీ కాంగ్రెస్ మాత్రం 8 నెలల్లోనే అన్ని చేయాలి అన్నట్లుగా గులాబీ పార్టీ నేతల కామెంట్లు ఉంటున్నాయి. రాన్ తెలంగాణ చుట్టూ మాటల యుద్ధం. కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ ప్రచారం. ఎవరెవరు ఏం చేశారో తేలుద్దామని సవాళ్ల పర్వం. సీఎం విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ ఆగమాగం. ఎనిమిది నెలల్లోనే అన్ని చెయ్యాలంటూ కొత్త రాగం. విమర్శలు మాని సహకరించాలంటోన్న హస్తం. పొలిటికల్ గా బీఆర్ఎస్ దూకుడు పెంచింది. రాజకీయాల్లో దూకుడుగా ఉండటం తప్పేం కాదు, కానీ అన్ని తమకే చుట్టుకునేలా చేస్తే అసలుకే ఎసరు వస్తుంది. ఇప్పుడు గులాబీ పార్టీకి అదే జరుగుతోంది. గత 10 ఏళ్లలో తాము అన్ని మంచి పనులే చేస్తే కాంగ్రెస్ మాత్రం 8 నెలల్లో ఏమీ చెయ్యలేకపోతుందంటూ మాట్లాడుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్ దగ్గర నుంచి అందరూ ఇదే పనిపై పడ్డారు. రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి ఏదో ఇష్యూలో చిన్న లోపమున్నా సరే కౌంటర్లు వేస్తూ వస్తున్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేస్తే బాగుంటుందన్న సలహాలు ఇవ్వటం పక్కన పెట్టి ఎక్కడ బురద జల్లుదామా అన్న విషయాలపైనే ఫోకస్ పెట్టారని కాంగ్రెస్ నేతలు గరం అవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమరరాజా సంస్థ ప్రకటించినట్టుగా వార్తలొస్తున్నాయని, అదే నిజమైతే అంతకన్నా దురదృష్టం మరోటి ఉండదని, ఇది విపత్తు లాంటిదేనంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అర్థం కాక చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడుతున్నాయన్నారు. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి గుజరాత్ కు వెళ్లిందంటున్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనటం సీఎం రేవంత్ మానేయాలని కేటీఆర్ సూచిస్తున్నారు. తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా అమరరాజా సంస్థను ఎంతో కష్టపడి ఒప్పించామని, ప్రభుత్వం మారిన తర్వాత ఆ సంస్థ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోందంటూ మాట్లాడారు. అంతేకాదు, రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం మంచిది కాదన్నారు. రైట్, ఇందులో ఏది నిజమో ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంది. ఇక్కడ మ్యాన్ పవర్ ఉంది. ఓవైపు సీఎం రేవంత్ స్వయంగా అమెరికా, సౌత్ కొరియా పర్యటనల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి తెలంగాణకు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే అమెరికా పర్యటన అనుకున్న దానికంటే బిగ్ సక్సెస్ అయ్యింది. వీటిని చూసి ఓర్వలేక కావాలనే దుష్ప్రచారాలకు తెగబడుతున్నారన్నది కాంగ్రెస్ నేతల కౌంటర్. సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా 31,532 కోట్ల పెట్టుబడులను సాధించారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడంతో పాటు 4th సిటీ కోసం వివిధ కంపెనీల సహకారాన్ని రాబట్టింది. దాదాపు 19 కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించబోతున్నాయి. కాగ్నిజెంట్, చార్లెస్ క్వాబ్, ఆర్సీఎం కార్నింగ్, అమెజాన్, జోయిటిస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మోఫిసర్, ఆర్మ్ ఈక్విటీ, ఫ్రైజన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. అలాగే హైదరాబాద్ లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ ఓకే చెప్పింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ బృందం ఆపిల్, గూగుల్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.
ఓవైపు పెట్టుబడుల కోసం ఇంత పద్ధతి ప్రకారం పని జరుగుతుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం వాళ్ళు వెళ్లిపోతున్నారు వీళ్ళెళ్లిపోతున్నారంటూ కామెంట్లు చేయటం దుష్ప్రచారమే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసలు కేసీఆర్ సీఎం హోదాలో అరకొర విదేశీ పర్యటనలు తప్ప చేసిందేమీ లేదు. అటు కేటీఆర్ చేసిన ఫారెన్ టూర్లతో వచ్చిన ప్రొడక్టివిటీ ఏంటో చెప్పాలని హస్తం నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేనేమంటున్నా, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి కేటీఆర్ ఎన్ని ట్రిప్పులు పోయిండు, ఎన్ని ట్రిప్పులలో ఎన్ని ఎంఓయూలు సైన్ చేసిండు, ఎన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అయినాయి, ఎన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అయితే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఫస్ట్ వాళ్ళకి కూడా చెప్పాలి. ఎందుకంటే మరి అన్నిసార్లు పోయినప్పుడు మేము ఇన్నిసార్లు పోతేనే గిన్ని వేల మంది ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటే మరి వాళ్ళు అన్నిసార్లు పోయారు కదా. మరి ఇప్పటికి ఎవరు ఖాళీగానే ఉండొద్దు తెలంగాణలో. అసలు ఎవరికి నిరుద్యోగం అనేదే ఉండొద్దు. వీళ్ళు పైప్ లైన్లకు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటాం. మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే. ఎందుకు వితిన్ 6 monthsలో మీకు స్ట్రీమ్ లైన్ అయితే ఎందుకు మనం ల్యాండ్ అలొకేషన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా 1 year ప్రాసెస్. ఇది ఈరోజు అమెరికా నుంచి పోగానే వాళ్ళు మన వెనక విమానంలో వాళ్ళు కూడా ఎక్కి రారు కదా సామాన్ వేసుకొని. మనం మాట్లాడొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వయబిలిటీస్ అన్ని చెక్ చేసుకుంటారు. మనం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తామో వాళ్ళ టీం వచ్చి ఒక 2-3 months ప్రాసెస్ ఉంటుంది. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నారని, అందుకే రోజుకో కొత్త బూటకం నాటకాలను తెరపైకి తెస్తున్నారని ఎంపీ చామల ఫైర్ అవుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ 10 ఏళ్లు చేయండి, తాము 8 నెలల్లో చెయ్యాలా అని ప్రశ్నిస్తున్నారు. కొత్త కంపెనీలు వస్తున్నాయని, అయితే ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న కంపెనీలకు కూడా ప్రభుత్వ సపోర్ట్ ఉంటుందన్నారు. అమర్ రాజా కంపెనీకి సర్కార్ నుంచి ఇవ్వాల్సిన మద్దతు ఇస్తామన్నారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. డెఫినెట్గా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ సోషల్ మీడియా అనే దాని మీద రేపు పొద్దున ఇటువంటి అన్ని ప్రోత్సహించి వీళ్ళెవరో సోషల్ మీడియాలల్లో చిల్లర పైసలకు ఆశపడి ఇట్లాంటి చిల్లర పోస్టులు పెడితే రేపు కేసులు అయితే కాపాడే పరిస్థితి కూడా ఉండదు. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే మేము వచ్చి 5 ఏళ్ళు కాలే, 60,000 కోట్ల అప్పు ఉన్న తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు. మరి ఈ అప్పులన్నీ ఎక్కువ రేట్లకు తెచ్చిర్రు ఇంట్రెస్ట్. ఇప్పుడు మేము చేస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా వరల్డ్ బ్యాంక్ ఏడుందో చూడలే, ఆయన ఫామ్ హౌస్లో వండుకొని. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడే వరల్డ్ బ్యాంక్ దాకా పోయిందంటే చాలా పురోగతి చెందుతుండు, ఏమైనా చేయగాలి, మనల్ని మర్చిపోగాలి ప్రజలని చెప్పి వీళ్ళు ఒకటే తప్పుడు ప్రచారం చేసి బయటకు వస్తుంది. నేను వాస్తవంగా అమర్ రాజా బ్యాటరీల మీద వాళ్ళ సంస్థకు మనం ఏమైనా మిస్టేక్ జరిగిందా లేదా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. బేసిక్గా ఏంటంటే ఒక స్టేట్మెంట్ వల్ల తెలంగాణకు నష్టం జరిగే ప్రయత్నం ఎవరైనా చేయిస్తుర్రా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నిజంగానే మనం పెట్టుబడులు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి మనం ఉన్నప్పుడు నిజంగానే అమర్ రాజా బ్యాటరీ సంస్థకు సంబంధించినటువంటి ఓనర్స్కి కానీ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులకు కానీ వాస్తవంగా తెలంగాణ ఏం చేసింది అనేది మన అధికారికంగా మనోళ్ళు డిసైడ్ చేస్తారు అది ఏందనేది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ వెనుక రాజకీయ కోణం ఉందా, వాస్తవంగానే ఏమన్నా జరిగిందా అనే దాని మీద మేము తర్వాత చెప్తాం. ఇవే కాదు, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ రోజు కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి గత 10 ఏళ్లు అంతా బాగా చేసి ఉంటే ఇప్పుడు సమస్యలు ఎందుకొస్తున్నట్లు అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంతేకాదు, గత 10 ఏళ్లు పాలనలో ఉన్నవారు ఇప్పుడు సమస్యలు దృష్టికి వస్తే సలహాలు, సూచనలు ఇవ్వటం మాని విమర్శలు చేస్తుండటం వారి ఉద్దేశాలను బయటపెడుతోందంటున్నారు హస్తం నేతలు. For more videos like this, subscribe Big TV channel.